పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చెలో పంచదారుల కార్యక్రమానికి రూపకల్పన చేసుకొని పుణ్యక్షేత్రాన్ని కాపాడాలని, దైవికంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే జనసేన పార్టీకి సంబంధించినటువంటి విజయ్ కుమార్ ఇద్దరు అక్కడ పవిత్రమైనటువంటి పంచదారుల కొండని స్పాయిల్ చేసి అక్రమంగా గ్రావెల్ మైనింగు, స్టోను మైనింగు చట్టవిరుద్ధంగా చేస్తూ తాత్కాలికమైన పర్మిట్ ఆర్డర్తో 2 హెక్టార్లకి విజయ్ కుమార్ నాయుడు అనే పేరు మీద ఈజే పిఎఫ్ ఎంపీ సీఎం రమేష్ తాలూకు పిఏ అసిస్టెంట్, ఆయన పేరు మీద 2.1 హెక్టార్లు పర్మిషన్స్ ఇచ్చుకొని చట్టవిరుద్ధంగా చాలా దారుణంగా డెప్త్కి 80 అడుగులు భూమిలో నుంచి కిందకు వెళ్ళి భూగర్భంలోకి 80 అడుగులు తవ్వేశారు. ఇది 7 మాసాలుగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మేము స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఏడీ మైనింగ్స్ డిపార్ట్మెంట్ వారికి, కలెక్టర్ గారికి, స్వయంగా కలెక్టర్ గారికి నేనే ఇచ్చి, సంబంధిత ఆర్డీఓ గారికి కూడా ఇచ్చి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పాం. చర్యలు తీసుకోండి అని చెప్తే 7 మాసాల క్రితం ఇదే విషయాల్ని మా పార్టీ పెద్దలైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం, పెద్దలు బొత్స సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాం, గురువాడ అమర్నాథ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరి దృష్టికి తీసుకెళ్ళి చాలా దారుణంగా జరిగిపోతున్నాయి, మైనింగ్ జరుగుతుందని చెప్పి ఆ రోజు మీకు డేట్లతో సహా ఇది చూడండి, లారీలు ఎలా తరలి వెళ్ళిపోతున్నాయి అనేది క్లియర్గా చూపించాం. లారీలు తరలి వెళ్ళిపోతున్నటువంటిది వేలాది లారీలు. ఇది ఏదో నైట్ టైం కాదు, డే టైం. రోజుకు 300 నుంచి 400 లారీలు తరలి వెళ్ళిపోతున్నటువంటి మీకు క్లారిటీ వచ్చిందో లేదో ఒకసారి చూడండి. అది ఎంతవరకు 7 మాసాల నుంచి మొన్న 10 రోజుల క్రితం మన కలెక్టర్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన మరుసటి రోజు వరకు కూడా ఈ గ్రావెల్ దోపిడీ జరుగుతూనే ఉంది. ఇది మేము తొలిసారి వెళ్ళినప్పుడు రూపురేఖలు ఎలా ఉన్నాయి, తర్వాత నిన్న ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రూపురేఖలు ఎలా ఉన్నాయో ఇవి చూడండి. తొలిసారి వెళ్ళినప్పుడు చూసినప్పుడు దీని స్టేటస్ ఒకసారి దయచేసి చూడండి. తొలిసారి వెళ్ళినప్పుడు స్టేటస్ ఇది. ఇప్పుడు ఎంత లోతుకి తవ్వేశారో దయచేసి చూడండి. అప్పటికి ఇప్పటికి నేను చెప్తున్నాడే, మేము వచ్చిన తర్వాత ఇంతవరకు అసలు గ్రావెలే తవ్వకాలు జరగలేదు. 2 మాసాల నుంచే గ్రావెలో తవ్వకాలు జరిగాయి. 2 మాసాల నుంచే కదా నువ్వు ఆర్డర్ తెచ్చుకొని రోజుకు 300 నుంచి 400గా తవ్వేస్తున్నావు. అంతవరకు అనాథరేటెడ్గా తవ్వు నీ దీంతో మేము అడ్డుకున్నామని చెప్పి నువ్వేమో ఇవి చేసావు.
ఈరోజు ఇంకా చెప్తున్నా, ఇది ఎప్పుడు ఇచ్చారు ఆర్డరు అనేది మీకు ఒకసారి తెలియాల. ఎవరికి? రిత్విక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చినటువంటిది. రిత్విక్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది. ఇదంతా సర్వే నెంబర్ 1. ఈ డేట్ దయచేసి చూడండి, 15/5/2026 డేట్ ఒకసారి మీకు ఇస్తాను క్లియర్గా. ఈ అండర్లైన్ చేసి చూడండి, 15/5/2026 మేము ఆందోళన చేస్తున్నాం అని చెప్పి 15/5/2026. ఈవేళ డేట్ ఎంత అండి? ఈవేళ డేట్ ఎంత? 23 జూలై. 15/5/2026 అంటే ఎన్ని నెలల క్రితం? 2 మాసాల క్రితం, 2 మాసాలు 10 రోజుల క్రితం. మళ్ళీ ఆర్డరు ఎవరి పేరు మీద? మీకు ఈ పేపర్ అంతా కూడా ఇస్తాను. విజయ్ కుమార్ నాయుడు, దశమనేని విజయ్ కుమార్ నాయుడు మీద 4 ఎకరాల 99 సెంట్లకి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకొచ్చాడు. ఇదే సర్వే నెంబర్ 1లో 2 హెక్టార్లకి పర్మిషన్ తెచ్చుకొని, 2 హెక్టార్లకి పర్మిషన్ తెచ్చుకొని ఒకసారి ఒక ఫైల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దగ్గర మైనింగ్ అనేది 500 మీటర్లోగా మైనింగ్ జరగడానికి వీల్లేదు యాజ్ పర్ మైనింగ్ యాక్ట్ ప్రకారం. కానీ 4 ఎకరాల 99 సెంట్లు తీసుకొచ్చాడు. ఇంకా దీనికి ఎన్ఓసి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదు. ఇది అడ్డంగా చూపించి టోటల్గా ఇది వరకు 2 హెక్టార్ల సంబంధించి 5 ఎకరాల చిల్లర మైనింగ్ చేస్తూ ఇది అడ్డంగా చూపించి ఇంకొక 4 ఎకరాల 99 సెంట్లు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాకుండా చేస్తాడు. ఇది ఈయన ఎవరంటే పిఏ, సీఎం రమేష్ గారి పిఏ. అది ఎవరికి? చూడండి, 7/6/2026 డేటు దయచేసి 7/6/2026 రిత్విక్ వాళ్ళు లెటర్ పెట్టుకున్నారు. ఎవరికి? బార్క్ సంస్థ, BRC బార్క్ సంస్థకి, బాబా అటానమిక్ రీసెర్చ్ సెంటర్కి లెటర్ పెట్టారు. ఇది ఎప్పుడు? 2/6/2026. నీకు ఇక్కడ 15 నీకు ఇచ్చి ఇక్కడికి వచ్చింది 15/5/2026. ఇక్కడ 10 సంవత్సరాలకి 4 ఎకరాల 99 సెంట్లకి నువ్వు లీజ్ పక్క తీసుకొని ఇది 15 మేలో వెంటనే క్లియరెన్స్ రాకుండానే జూన్లో 7/6/2026 రిత్విక్ అనే ఎవరంటే ఈజ్ ఎ సన్ ఆఫ్ సీఎం రమేష్. రిత్విక్ అనే పేరు సీఎం రమేష్, ఆయన పేరు మీద నువ్వు ఆర్డర్ తెచ్చుకున్నావు. ఏది? ట్రాన్స్పోర్టింగ్. సీఎం రమేష్ అయితే లారీలు అయితే ఎవడు అడ్డుకోడు, బయటోడు ఎవడైనా అడ్డుకుంటాడు. సీఎం రమేష్దే ట్రాన్స్పోర్ట్ కంపెనీ అయితే గ్రావెల్ పోయి ఎంతైనా ఎత్తుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ 2 మంత్స్కి ఇగో చూడండి, 3 జూన్ 2026 నుంచి 2 ఆగస్టు 2026 రేపు ఆగస్టు 26 వరకు కూడా రూట్ తెచ్చుకున్నారు. వెస్ట్ సైడ్ గేట్ ఓపెన్ చేయండి బార్క్ సంస్థలోకి. మొత్తం ఇక్కడ కొండనాథన్ని కూడా దెబ్బకెళ్ళిపోతాం. మిమ్మల్ని ఎవడో అడగి నాది పూచి అని చెప్పేసి ఆ పంచదార కొండను తెగేద్దామని హలో. రిత్విక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీదుగా ఈయన ట్రాన్స్పోర్టు తెచ్చుకున్నారు. ఎప్పుడు ఇది? 7/6/2026. ఇది కూడా మీకు ఈ డాక్యుమెంట్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇస్తాను, నేను మీకే ఇస్తాను. ఇది తెచ్చుకొని మొత్తం టోటల్గా దానికి ట్రాన్స్పోర్ట్ సంబంధించి 4 ఎకరాల 99 హెక్టార్లకు సంబంధించి లీజ్ ఆర్డరు 15/5/2026 తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది కాక ఇకపోతే ఈ సుందర్ విజయ్ కుమార్ బినామీ, ఇది ఎప్పుడు? చూడండి, డేటు
నిన్న చెప్పాడే ఎప్పుడో 2023లోనే ఆర్డర్ వచ్చింది, వైసీపీలోనే 2024కి జనవరి కల్లా వాళ్ళు అప్లై చేసుకుంటారు. మేము రెండింటికే పర్మిషన్ తెచ్చాం. ఎప్పుడైనా ఒక మైనింగ్ యాక్ట్ ప్రకారంగా ఒకరి అప్లికేషన్ ఎవరైతే ముందు పెడతారో ముందు పెట్టినటువంటి వాడికి ప్రభుత్వం ఓకే చేస్తే మిగిలిన అప్లికేషన్లు అవి ఎవరు రిజెక్ట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతాయి. కానీ ఇక్కడ నిన్న మాట్లాడుతున్నటువంటి ఆంబోతు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నేను 9 అప్లికేషన్లు 12 అప్లికేషన్లు వస్తే నేనే రిజెక్ట్ చేస్తానంటాడు. ఈ డిడెంట్ హ్యావ్ ఎనీ రైట్ టు రిజెక్టేషన్. ఎటువంటి అలా రిజెక్ట్ చేయడానికి రైట్ ఉండదు ఆయనకి. రిజెక్ట్ ఆయన ఎలా రిజెక్ట్ చేస్తారు అంటే ఒక యాక్ట్ ప్రకారం, కానీ ఆయనకు ఉండదు. కానీ నేనే రిజెక్ట్ చేశాను అంటున్నాడు. ఆయన ఇదేంటి 18/7/2025. ఇవాళ డేట్ అంతా, ఇవాళ డేటు 23, 18/7/2025. ఆ పక్క మేము రిలే నిరాధ్యక్ష చేస్తున్నాం. మేము ఇక్కడ చేసాం. లాస్ట్ ఇయర్ ఏం చేశాడంటే ఆర్డర్ తెచ్చుకున్నాడు కామ్గా. 18/7/2025 ఒకసారి దయచేసి చూడండి. ఏంటి రెఫరెన్స్ ఏంటి? 2023లో 28/01 ప్రొసీడింగ్ వాళ్ళు అప్లై చేసుకున్నారు. దానికి ఆసరాగా తీసుకొని పర్మిషన్ ఇవ్వండి అని పెట్టాడు. మీతో ఏం చెప్పాడు? నేను ప్రెస్ మీట్లో 2023లోనే ఆర్డర్ వచ్చిందని చెప్పాడు. దట్ ఈజ్ నాట్ ఏ ఆర్డర్, దట్ ఈజ్ ఓన్లీ అప్లై చేసుకున్నటువంటి అప్లికేషను ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? ఇది 18/7/2025. ఇగో డేట్ చూడండి, కనిపిస్తుంది కదా మీకు, ఇస్తాను ఆర్డర్. అందులో ఎవరి పేరు మీద? ఇది 5 హెక్టార్లు. ఇది ఇంకో పొరపాటు, ఇది ఇంకో ఎవరైనా అనుకోవచ్చు. ఇది టెంపరీ, జనరల్గా టెంపరీ పర్మనెంట్ ఆర్డర్ టీపీఓలు ఇస్తారు. ఇది పర్మనెంట్ ఆర్డర్ కింద తెచ్చుకున్నాడు. ఎన్ని హెక్టార్లు? 5 హెక్టార్లు. ఇదంతా సర్వే నెంబర్ 156/పార్ట్ పి. అది పంచదారుల కొండే. ఇందాకేమో సీఎం రమేష్ సర్వే నెంబరు 1, ఇది సర్వే నెంబరు 156. దానికి దీనికి చూస్తే మనం ఇప్పుడున్నటువంటి మన కార్యాలయం పక్కన ఉన్నటువంటి షాపు పక్కన అనమాట. సర్వే నెంబరు డిఫరెంట్. సర్వే నెంబరు 156/పి, 156/పి, డేటెడ్ 18th July 2025. అప్పుడు ఎవరున్నారు? జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయనే ఈ ప్రొసీడింగ్స్ ఇప్పించుకున్నాడు. మరి అంతవరకు ముందు ఎందుకు ఇప్పించుకోలేదు? అంతవరకు ఆయనకి బేరం కుదరలేదు. ఆయనకి బేరం కుదరలేదు. బేరం కుదరకపోవడం వల్ల ఆ రోజుకి ఒప్పందాలు కరెక్ట్గా సరిపోవడం వల్ల ఆయన బినామీ అయినటువంటి ఎరా శ్రీనివాస్ ఆయన పేరు మీద లక్ష్మీ నరసింహ మినరల్స్ ఆపరేటర్ ఎవరంటే ఎరా శ్రీనివాస్. లక్ష్మీ నరసింహ మినరల్స్ పేరు మీద 5 హెక్టార్లు తీసుకొచ్చాడు. హరిపురం గ్రామానికి సంబంధించిన రెవెన్యూ పంచదారుల కొండ 5 హెక్టార్లు. ఇది ఎప్పుడు 18/7/2025. ఇందులో కూడా ఈ లక్ష్మీ నరసింహ మినరల్స్ ఆపరేటర్ వై శ్రీనివాస్కి ఇచ్చినప్పుడు అది సేమ్ అదే దీనిలో ఇచ్చి ఆర్డర్ తెచ్చాడు. ఒక పక్క మేము ఆందోళన చేస్తున్నాం, ఇప్పుడు నువ్వు ఎలా క్వారీ చేస్తున్నావు? క్వారింగ్ అది కూడా ఎలాగా? ఇక్కడ సర్వే నెంబర్ దీనిలో 10 years చూడండి, 10 years. ఏదో టెంపరీ పర్మిట్ ఆర్డర్ కాదు, 10 years లీజ్ తీసుకున్నాడు. ఇక్కడ క్లియర్గా 5 hectares అరిపాలెం విలేజ్, రాంపల్లి, అనకాపల్లి మండలం ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 18th July 2025 to 17th July 2035. 10 సంవత్సరాల ఆర్డర్ తెచ్చాడు ఈ ప్రభుత్వుడు. ఒక అనకొండలా తయారయ్యాడు ఈయన కానీ, సీఎం రమేష్ కానీ. కొండను మింగేద్దామని నిన్న ఏమైనా పెద్ద కబుర్లు చెప్తాను, నేనే ఆపమన్నాను. నువ్వు ఆపమన్నప్పుడు కన్నా నీకెందుకురా ఇది అంత కూడా ఇలాగ ఆర్డర్ ఎలాగిప్పిస్తావు? యూఆర్ ఏ కస్టోడియన్ ఆఫ్ యలమంచిలి కాన్స్టిట్యున్సీ ఎంటైర్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ. దానికి నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వేంటి? నువ్వు 10 years లీజ్కి ఎలా ఇప్పించగలవు? నాకేం తెలియదమ్మా అన్నట్టు నేనే లెటర్ పెట్టాను అంటున్నావు. మేము 7 మాసాలుగా
ఇది ఆందోళన చేస్తున్నాం. 7 మాసాలుగా ఆందోళన చేసి ఈ కార్యక్రమాన్ని అన్ని చేతకాలం చేస్తున్నాం. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ క్లియర్గా రాశారు అందు మీద. ఏమని కలెక్టర్ రాసింది, ఎట్టి పరిస్థితులు నోటెడ్ ఎమ్మెల్యే గారు మేము రాసుకున్నామండి, నేను కన్సర్న్ వాళ్ళు పంపిస్తానని. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ పట్టుకొని నేను ఏం చేశానంటే స్టేటు ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ ముఖేష్ కుమార్ మీనా గారికి పంపించాను నేను, ఎవిడెన్స్ ఉండాలని. అలాగే స్టేట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ పంపించాను. ఆయన పేరు కృష్ణమూర్తి గారు, ఎవరు కృష్ణమూర్తి అనుకుంటా, ఆయన పంపించా. ఇక్కడ 7 విజిలెన్స్ వాళ్ళు పంపించాం. ఎవరిని పంపించినా సరే కూటమి నాయకులు సార్, ఇది సీఎం రమేష్ సార్, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మీదకి ఎక్కేస్తారు సార్, కుదరదు సార్, ఇది పరిస్థితి సార్ అన్నారు. వెంటనే ఇలా కాదని ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలే నిరాధ్యక్షులకు పిలిపించాం. పిలిపించిన రోజుని వెంటనే ఇది చాలా సీరియస్గా ఉంటుందని కలెక్టర్ ఏం చెప్పారంటే, ఒకసారి క్లియర్గా ఎంఆర్ఓ గారికి నేను ఇచ్చినటువంటి పేపర్లకు అనుగుణంగా వాట్సాప్లో పంపిస్తే అవి ఏడి మైన్స్ అనకాపల్లి వాళ్ళకి ఫార్వర్డ్ చేశారు ఆవిడ. ఆయన ఏం చేశాడు, కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేశారు కదా అని చెప్పి సిఐ గారికి పంపించాడు. సిఐ గారికి పంపిస్తే 1 డే ఆపండి అని ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారు కన్సర్న్ ఎమ్మెల్యేని, ఇప్పుడున్న ఎమ్మెల్యేని నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆంబోతు పర్సన్ని అడిగారు 1 డే ఆపమని. 1 డే నిన్ను ఆపితే నువ్వు 1 డే సండే కల్లా ఇక్కడ ఉండవు నువ్వు అని చెప్పి ఆయన హెచ్చరించాడు. అప్పుడు ఈ ఫోటోలు పెట్టాను నేను. ఫోటోలు పెట్టి తెగ తవ్వేస్తున్నారు, ఇదే పరిస్థితి అని మళ్ళీ ఎంఆర్ఓ గారికి పంపించి మేము వెళ్ళిన విజిట్ ఇది. వెళ్ళి విజిట్ చేసింది, మేము వెళ్ళి విజిట్ చేసాం. చేసినప్పుడు చేసి ఇవన్నీ పట్టుకెళ్ళి మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పాం. అన్ని తర్వాత ఆ నైట్ చూడండి ఎన్ని లారీలు, టోటల్ లారీలు మేము పక్క చేస్తుంటాం. నైట్ మొత్తం డెప్త్కి వెళ్ళిపోతూ మేము రిలే నిరాధ్యక్ష పిలిపించిన 1 రోజులుగా ఉంటుండగానే మేము అక్కడ విజిట్ చేస్తుండగా నైట్ మిషన్లో ఇదొక చూడండి, ఆ పైన కొండ మీద ఇవి లారీలు, ఆ పైన లేయరు చూడండి దయచేసి. లారీలు నైట్ తవ్వేసుకెళ్ళిపోయారు. ఇష్టారాజ్యంకి తవ్వుకెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇవి కూడా ఎవిడెన్సులు పెట్టాం. ఈ ఎవిడెన్సులు పెట్టిన తర్వాత ఎప్పుడైతే రిలే నిరాధ్యక్ష పిలిపిస్తామో అప్పుడు డెప్త్కి వెళ్ళిపోయి ఇందులో చూడండి, ఇది బురద నీరు. ఈ బురద నీరు చూడండి, గోతులో వెళ్ళిపోయిందా డెప్త్కి, కిందకి ఆ నీరు కనిపిస్తుంది చూడండి బురద. ఈ బురద నీరు ఎలాగుందో ఈ పంచదారులు 5 దారులోంచి వచ్చినటువంటి నీరు సేమ్ అదే కలర్తో ఆవేళ వీడియోలు కూడా తీసాం. ఈ బురద నీరు ఎలాగుంటే అక్కడ నీరు అలాగొచ్చేస్తుంది. అంటే 80 అడుగులు నువ్వు డెప్త్కి వెళ్ళిపోవడం వల్ల పంచదారులు అన్ని కూడా కలుషితం అయిపోయాయి. ఇగో బురద నీరు క్లియర్ కనిపిస్తుంది చూడండి, బురద నీరు. ఆ బురద నీరే 5 దారులంట కిందకు వచ్చింది. ఈ కార్యక్రమం చేస్తే నిన్నేమని చెప్తాడు ఆ పెద్ద మనిషి, నిన్నేమని చెప్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో మేము అట్ట కుండ్లతో నీరు పోస్తామట. ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్నాం, ఇదే సీఎం రమేష్ కూడా నువ్వు నోరు విప్పు, పార్లమెంట్లో ఉన్నారు మీరు, ఇది తప్పు జరిగిందని ఒప్పుకోండి. పార్లమెంట్లో మీరు ఇప్పుడు పార్లమెంట్ సెషన్ జరుగుతుంది. నిన్ననే మా అమర్ గారు కూడా చెప్పారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారికి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నాం. అవసరం అయితే పార్లమెంట్లో దీన్ని చర్చ పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి దేవాలయాన్ని, హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేస్తూ పంచదారుల కొండని గుండు చేస్తూ ఆ కొండ నుండి వచ్చినటువంటి గ్రామాలను గుండ చేస్తూ ఇష్టారాజ్యంగా మీరు కోట్లు గడించి తిండి తిన్నామని అనుకుంటే డెఫినెట్గా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ శివేశ్వరుడైనటువంటి ధర్మలింగేశ్వర స్వామి డెఫినెట్గా 3వ కంటిలో మీరు మట్టి మసైపోయి భస్మం అయిపోతారని మాత్రం చెప్తున్నా. ఇదేదో రాజకీయం కోసం మాట్లాడుతున్నటువంటి మాట కాదు. ఇది ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు, హిందూ మనోభావాలను మంటగలుపుతున్నారు. బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్, జనసేన పార్టీకి సనాతన ధర్మాన్ని చెప్పు తిరుగుతున్నటువంటి
ఇక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకు మీరు నిన్న సంతోషం ఏదో ఒక నో మైనింగ్ జోన్ కింద అనౌన్స్ చేస్తున్నాను. అనౌన్స్ కాదు, జీవో రిలీజ్ చేయండి. జీవో రిలీజ్ చేసే వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. గతంలో డిఆర్సీ మీటింగ్లో మాట్లాడారన్నారు. ఏం మాట్లాడారు? గతంలో ఎలమంచిలి కానీ రాంపల్లి కానీ అచ్యుతాపురం ఇక్కడ కార్యాలయం ఇప్పుడు అనకాపల్లిలోనే ఆర్టీఓ కార్యాలయం ఉంచుతామని డిఆర్సీలో తీర్మానం చేశామన్నారు. ఎక్కడ తీర్మానం నిలబడ్డదా? ఈ నిన్న మేము ఆందోళన చేస్తుంటే మీరు సడన్గా లేదు నో మైనింగ్ జోన్ కింద మేము ప్రకటిస్తాను అని మైనింగ్ మంత్రి నేను డిఆర్సీలో చర్చించామంటారు. చర్చ కాదు మాకు కావాల్సింది. మిమ్మల్ని నమ్మలేం. ప్రజలు కూడా మీ పట్ల నమ్మకం పోయింది. మీరు దుర్మార్గంగా గ్రావెల అమ్మకాలు కోట్లాది రూపాయలు అమ్ముకుంటూ కోట్లు కుమ్ముకుంటూ ఇష్టారాజ్యంగా మీరు ప్రజలను మభ్యపెట్టి ప్రెస్ మీట్లో ఉన్న విషయాలు కూడా అడుగుతున్నా సరే దురుసుగా వ్యవహరిస్తూ నోరుందని కాదు, నోరు కాదు, మీకు చేస్తున్నటువంటిది దుర్మార్గమైనటువంటి దందాన్ని అరికట్టాలని మేము ఫైట్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఎంఆర్ఓ గారు ఏం చేశారు? రిలే నిరాదీక్ష అయినప్పుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మేము ఆల్రెడీ చూసాం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చూశారు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చూశారు, మా రెవెన్యూ వాళ్ళు వెళ్ళి చూశారు. చూసిన దానిలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో 15/7/26 ఇన్స్పెక్షన్ చేసాం జూలైలో. అక్కడ ప్రజలు అందులో క్లియర్ రాశారు, వైలేషన్స్ నోటీస్ డ్యూరింగ్ ఇన్స్పెక్షన్ అని. ఇన్స్పెక్షన్లో ఎలా వైలేషన్ ఉందంటే క్లియర్గా ఇన్ రైటింగ్లో కమిట్ అయ్యారు. ప్రెస్ నోట్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ రోజు నైటు ట్రాన్స్పోర్ట్ అయినటువంటి లారీలు ఈ బురద ఒక పక్క ఉంటుండగా లారీలు అక్కడే ఉన్నాయి పైన. ఇగో బురద ఉంటుండగా పైన లారీలు చూడండి, బురద ఉంటుండగా పైన లారీలు వెళ్ళే ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన రోజు నైట్ కూడా లారీలు ఆపాలనే ఉద్దేశంతో మరుసటి రోజు మేము ఇమీడియట్గా అది అక్కడ టెంట్ వేసి లారీలు ఆపించాం. లారీలు ఆపిస్తే అక్కడి నుంచి వాళ్ళకి మంట రేగింది. ఇష్టారాజ్యంగా దీనికి ఎలా చేయాలా ఏంటంటే 2 రోజులు రిలే నిరాదీక్ష చేసాం. చేసిన తర్వాత మొన్ననే నిన్న ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రెస్ నోటు కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు. ఏమని 15/7/26 ఏడి మైన్స్ వాళ్ళు కానీ మేమందరూ విజిట్ చేసాం. దీనికేమో ఇక్కడ ఎట్ ది ఫుట్ ఆఫ్ ది హిల్ ఫణిగిరి ఏ వాటర్ స్ప్రింగ్ ఎమర్జెన్సీ అండ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 ఛానల్స్. దీనిలో ఏ మైనింగ్ జరిగినా ఇది ఆటోమేటిక్గా ఇట్లా ఎఫెక్ట్ కొడుతుంది. ఈ మైనింగ్ వల్ల ఈ వాటర్ ఆగిపోయే ప్రమాదం ఉంది. సో ఇమీడియట్గా ది వైలేషన్ అండ్ మైనింగ్ యాక్టివిటీస్ ఇన్ హిల్ ఏరియా may cause to damage the 5 water channels to protected monument Pantadarla group of temples. These channels collecting water from this huge and lengthy hill and we don't know origin in this water sources అన్నారు. అంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మాకు తెలియదు. ఇదే మైనింగ్ యాక్టివిటీ జరిగితే మాత్రం 100% ఈ వాటర్ పోతుంది. దీనివల్ల అందుకని ఇమ్మీడియట్గా ఆఫ్ చేయండి అని కలెక్టర్ గారికి మేము ఇచ్చిన ఆందోళన పరంగా కలెక్టర్ గారికి 16/7/2026 ఇదే నెల జూలై, ఇవాళ 23 అంటే 5 రోజుల క్రితం, అంటే రిలే నిరాదీక్ష చేసిన మరుసటి రోజు 3వ రోజుని 16/7/2026 వాళ్ళు ఇచ్చారు కలెక్టర్ గారికి. అప్పుడు ఈ యాక్టివిటీ ఇప్పుడు తాత్కాలికంగా ఆపారు. ఇది మేము ఆ రోజు ఆందోళన చేసే వరకు చలో పంచదారుల కార్యక్రమం పిలిపించే వరకు కూడా ఇది నో మైనింగ్ జోన్ అనేది ఎందుకు గుర్తుకు రాలేదు ఈ ప్రభుత్వానికి? నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? జిల్లా అంతా కూడా ఏఎస్ఆర్ జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, ఉమ్మడి విశాఖ జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా సుమారు ఒక 5,000 మంది పంచదారులను కాపాడుకుందాం,
ఈ చెలో పంచదారుల కార్యక్రమాన్ని ఎట్టుబడులు విజయవంతం చేసి ప్రభుత్వం నోటీస్కి తీసుకెళ్దామని అన్నప్పుడు ఆ వణుకు పుట్టి ఇమీడియట్గా తాత్కాలికంగా యాక్టివిటీస్ ఆపి నో మైనింగ్ జోన్ కింద అనౌన్స్ చేస్తామని చెప్పారు. దయచేసి ఇప్పటికైనా డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాత్రి మీరు స్పందించింది జీవో రూపంలో రావాలని, జీవో రూపంలో తేవాలని తెలియజేసుకుంటూ ఈ సుందర పిచ్చి కుమార్ గారికి బతుకు మాకు తెలియదు కాదు. ఆ తాత ఎప్పుడే ఇక్కడ మా ఊరైనటువంటి స్వస్థలమైనటువంటి నా పుత్తూరు గ్రామంలో కేవలం ఆ తాతకు 1 ఎకరా ఉండేది. ఇప్పుడు కోట్లు పడగలెత్తి ఆయన కట్టడాలు ఎన్ని కడుతున్నాడో, ఎన్ని పురుగులు కొన్నాడో అవన్నీ కూడా జాతకం బయట పెడుతుంటా. నాకు వ్యక్తిగతంగా విమర్శించడానికి మంచిది కాదు, సంస్కారం అడ్డొస్తుంది. కానీ నీ తాలూకా ఆగడాలు, నీ తాలూకా అన్యాయాలు, బాబు టోపీ, నీ తాలూకా అన్యాయాలు, నీ తాలూకా ఆగడాలు అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మర్యాదగా మాట్లాడడం నేర్చుకో, గౌరవప్రదంగా మాట్లాడడం నేర్చుకో. నీకన్నా భాష మాట్లాడితే నీకన్నా సంస్కృత లాంగ్వేజ్ గట్టిగా వస్తుంది. అంచేత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టు. నేను రాజకీయాల్లో వచ్చినప్పటికీ నువ్వు పుడతారవి. నేను 2004 ఎమ్మెల్యే అయ్యేసరికి నీకు పెళ్లి కూడా కాలేదు. నువ్వు ఎక్కడో విశాఖపట్నంలో ఉండి దేశాలంటే వెళ్ళిపోయి ఎక్కడో కర్ణాటకలో 4 పిక్కలు సంపాదించుకొని ఇక్కడ మాట్లాడదామంటే డబ్బులు. ఎందుకంటే నువ్వు పుట్టిందే నర్సీపట్నం, నువ్వు పెరిగిందేమో అక్కీపాలెం, సీపార్లరు హోటల్ దగ్గరలో ఒక చిన్న దీనిలో పెరిగావు. నీ జాతకం తెలీదా? నీ చరిత్ర తెలీదా? నా గురించి నీకు తెలీదా? ఒక మున్సిపల్ గారు కుటుంబంగా మా తాతగారు కానీ మా అమ్మమ్మ గారు కానీ మా నాన్నగారు కానీ మేము అందరికీ మా స్వస్థలం నేను పుట్టింది. కానీ నా గ్రామం అనేటువంటి కొత్తూరు గ్రామం. ఉద్యోగరీత్యా మా నాన్నగారు షుగర్ ఫ్యాక్టరీ చూడవరం వెళ్తే నేను ఎక్కడి నుంచి వలస వచ్చానంటావా? నువ్వెక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా అక్కడ ఉన్నావా? నీకు ఉండడానికి కొత్తూరులో కనీసం ఇల్లేనా ఉందా? ఎందుకు ఇలాగా దుర్మార్గంగా నీ జాతకాన్ని బయట పెట్టే పరిస్థితిని తీసుకురాకు. నీ అన్నీ కూడా ఇప్పుతా ఒకటి. ఎందుకంటే రాజకీయాలు అన్నప్పుడు రాజకీయ పరంగా సిద్ధాంతపరంగా నువ్వు చేసి తప్పడు ఒప్పుకో, క్షమాపణ కోరుకో. అంతేగాని నీ అమ్మ అనే పదం ఎవరు నేర్పడే నీకు? ఏ దుర్మార్గం నేర్పడా ఆ భాష? ఎవరు నేర్పారు? నీ తండ్రిని అడుగు, తెలుస్తుంది మా చరిత్ర ఏటో. నువ్వు ఎక్కడో దేశాలంటే వెళ్ళిపోయి బొత్తు తెరుకు వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేసేమో ఎమ్మెల్యే అయినంత మాత్రాన నువ్వు 1 టైం ఎమ్మెల్యేవి. ఒక ఏటీఎంగా లేదు, ఒక పేటీఎంగా పంచదారులు కొనని మార్చుకున్నావు. 1 టైంగా ఇంక ఇదే కదా అని చెప్పేసి దోచేసుకుందామని చూస్తున్నావు. ఎక్కడి నుంచో కడప నుంచి వచ్చినటువంటి ఎర్రగుంట్ల గ్రామానికి సంబంధించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఆయనది ఎర్రగుంట్ల, అవి అడ్రస్తో సహా మీకు ఇస్తాం. విజయ్ కుమార్ నాయుడు ఆయనది ఎర్రగుంట్ల, కడప నుంచి వచ్చినాడు. ఆయనకి ట్రాన్స్పోర్టింగ్ అంతా కూడా ఏమో సీఎం రమేష్ చేస్తుంటాడు. ఈయనేమో ఎక్కడి నుంచో అయితే నెలవారీ మామూలు రోజువారీ మామూలు ఉండాలని నువ్వేమో అక్కడ లక్ష్మీ నరసింహ మినరల్స్ పైన ఏమో నువ్వు లీజులు ఇప్పిస్తావు. 2 క్వారీలు, నేను 2 క్వారీలకి యాక్సెప్ట్ చేశాను. 2 నెలల నుంచే మైనింగ్ జరుగుతుంది. 2 నెలల నుంచి మైనింగ్ జరుగుతుంది కాబట్టి నీ బట్టలు ఇప్పాం, నీ జాతకం బయట పెట్టాం. ఇది 10 ఏళ్ళకి నువ్వు పర్మనెంట్ ఆర్డర్ ఇప్పించావు. నువ్వు ఎంత నొక్కేసావో ఎంత మెక్కేసావో ఆయన అందరికీ తెలుసు. నిన్న ఆయన ఎక్కడ పేక పట్టుకుంటాడనే ఉద్దేశంతో ఈరోజు నువ్వు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నావు. 10 ఏళ్ళుగానే ఉంటే పత్రాలు కొండ ఉంటుందా? 2 నెలలకే ముక్కలు చేస్తావే. నిన్నేమో పుత్తూరు నుంచి అచ్యుతాపురం వరకు 9 కిలోమీటర్లు ఉంటే 5.5 కిలోమీటర్లు మైనింగ్ జరిగిందని నేను అన్నాను. ఇప్పటికీ నేను కమిట్ అవుతా 5.5 కిలోమీటర్లని. ఆ రూటు ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియదని అంటావా? 9 కిలోమీటర్లు ఉంటే కొత్తూరు నుంచి అచ్యుతాపురం వరకు మధ్యలో 5.5 కిలోమీటర్లు నీ హయాంలో ఇష్టారాజ్యంగా, లీగల్గా, ఇల్లీగల్గా, టోటల్గా మొత్తం అంతా గ్రామం అంతా దోచుకెళ్ళిపోయావు. మళ్ళీ పైపచ్చి ఏమని చెప్తున్నావు? అది లేదు, బౌల్డర్స్ ఉంటాయి, బౌల్డర్స్ క్రాక్ చేస్తేనే అది ప్రాబ్లం తప్ప లేకపోతే వాటర్కి ఏం ప్రాబ్లం లేదు అన్నావు. మరి నువ్వు ఇచ్చినటువంటి 10 హెక్టార్లకు సంబంధించి 10 హెక్టార్లకి నువ్వు ఇచ్చినటువంటి సంబంధించి నీకు ఇక్కడ చూపిస్తా. 10 హెక్టార్లు నువ్వేదైతే ఆర్డర్ ఇప్పించావో ఆర్డర్ ఇప్పించిన దానికి 10 హెక్టార్లకు సంబంధించి క్లియర్గా
వై శ్రీనివాస్ పేరు మీద ఇచ్చినటువంటి దాన్ని ఇగో బిల్డింగ్ స్టోన్ అండ్ గ్రావెల్, బిల్డింగ్ స్టోన్ అండ్ గ్రావెల్. నేను అన్నావు లేదు ఓన్లీ గ్రావెల్కే ఇచ్చా తప్ప స్టోన్ కాదు, అక్కడ ఎవరో తెలియక మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ లేకని. నీకు సబ్జెక్ట్ తెలియదు, నోరు ఉంది, ఊరంత నోరు ఉంది, మెక్కిన తాలూకా ఎంత ఉంది నీకు. దీనికి ఇక్కడ చూసారా, ఇక్కడ క్లియర్గా ఇందులో కూడా క్లియర్గా రాశారు ఏమని, ఇష్యూ LYL ఇన్ ఫేవర్ ఆఫ్ లక్ష్మీ నరసింహ మినరల్స్ ఆపరేటర్ ఆఫ్ వై శ్రీనివాస్ గ్రాంట్ ఫర్ క్వారీ లీజ్ ఫర్ బిల్డింగ్ స్టోన్ అండ్ గ్రావెల్ ఆర్ అన్ ఎక్స్టెంట్ 5 hectares. అంటే నువ్వు పక్కేమో అక్కడ రాళ్ళు తీస్తే నీరు పోతుందని అంటున్నావు నువ్వే, మళ్ళీ నువ్వేమో లీజుకి 10 సంవత్సరాలు అలగిచ్చావు నీ అయ్యాలో. ఇవన్నీ కూడా అందుకని ఈరోజు చెప్తున్నా, నువ్వు మర్యాదగా నోరు అదుపు పెట్టుకొని మాట్లాడు, లేకపోతే మాత్రం ఇంకా నిన్ను పరిగెట్టించి ఎట్టి పరిస్థితులు నీ జాతకం బట్టబయలు చేస్తూ ఈ రోజు నుంచి నిన్ను నిద్రపోనివ్వకుండా, నిన్నే కాదు సీఎం రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి ఇక్కడి నుంచి పంపించే విధంగా, ప్రజా మనోభావాలు దెబ్బతినే విధంగా పవిత్రమైనటువంటి పంచదారుల పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి మీకు బుద్ధి చెప్పే వరకు, ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు పంచదారుల కొండ ఏదైతే ఉందో పంచదారుల కొండ 30 కిలోమీటర్లు కూడా నో మైనింగ్ జోన్ కింద, నో మైనింగ్ జోన్ కింద మీరు అనౌన్స్ చేయడం కాదు, జీవో రూపంలో రిలీజ్ చేసి పవిత్రమైనటువంటి ఆ పంచదారుల కొండ చుట్టూ దశావతారాలు, అక్కడ ఏంటంటే రాధాస్వామి టెంపుల్ ఉంది, విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడున్న ధర్మరాజు పాండవులు నాడియాడినటువంటి ప్రాంతం పంచదారులైనటువంటి కృష్ణానదిగా భావిస్తాం, గోదావరిగా భావిస్తాం, సరస్వతి యమున గంగా నదిగా భావిస్తాం. 5 దారులు కూడా పునర్నిర్మాణం చేసి ఎక్కడైతే తగ్గారో తవ్విన దాన్ని కప్పి పూర్తిగా మట్టితో మళ్ళీ పూడ్చి చుట్టూ కూడా గిరి ప్రదర్శన చేసే విధంగా పవిత్ర పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, దానికి హిందువుల మనోభావాలు కాపాడుతూ హిందువులకి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ధర్మక్షేత్రమైనటువంటి ధర్మలింగేశ్వర స్వామిని ఆ రోజు ధర్మరాజు ప్రతిష్ఠ చేసి చాళుక్యులు అక్కడ 13వ శతాబ్దంలో కట్టినటువంటి దేవాలయానికి పూర్తిగా పునఃప్రతిష్ఠ చేసి ప్రక్షాళన చేసి దానికి పాప ప్రక్షాళనతో మీరు ఇమీడియట్ ప్రభుత్వం నుండి తగిన ఆర్డర్లు ఇష్యూ చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. దయచేసి వెంటనే తక్షణమే దానికి ఆ పూర్తి ఎక్కడైతే గ్రామాలు తవ్వేశారో తవ్విన దాన్ని అంతటి కూడా పూర్తించే కార్యక్రమంగా ఆ ఉమా ధర్మలింగేశ్వర దేవాలయాన్ని హిందువుల మనోభావాల్ని కాపాడాలని, నో మైన్ జోన్ కింద 30 కిలోమీటర్లు కూడా 30 కిలోమీటర్లు కొండ పరివారం అంతా కూడా చుట్టూ అక్కడ ఉన్నటువంటిది గోపాడ గ్రామం ఉంది, మూడజంప గ్రామం ఉంది, అలాగే అక్కడ నరేంద్రపురం గ్రామం ఉంది, అన్ని దేవుళ్ళ పేర్లే, హరిపురం గ్రామం ఉంది, హరిపాలెం గ్రామం ఉంది, కొండకర్ల గ్రామం ఉంది, అక్కడ గొడ్ల ధర్మవరం గ్రామం ఉంది, అలాగే పంచదారుల గ్రామం ఉంది, భోగాపురం ఉంది, అక్కడ దారపాలెం ఉంది. ఇవన్నిటినీ కూడా అక్కడ ఆధ్యాత్మిక కేంద్రం వచ్చే విధంగా ఆ గ్రామాలకి ఎటువంటి కాలుష్యం రాకుండా వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలియజేసుకుంటూ, చూడు సుందరపు విజయ్ కుమార్ సుందరంగా తయారు చేద్దాం అనుకుంటే దాన్ని సుందరంగా కాకుండా గుండ్రంగా తయారు చేసి నువ్వు గుండ్రంగా తయారయ్యి గుండు చేసావు. నీకు గుండు చేసే రోజు తప్పనిసరిగా ప్రజలు దగ్గరలోనే నీకు బుద్ధి చెప్పే రోజులు రేపు స్థానిక సంస్థల నుంచి ప్రారంభమవుతున్నాయని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ నమస్కారం. ఒకటి బ్రదరు, మీరే చూసారు మీడియా పరంగా మీ దృష్టికి తీసుకొచ్చింది. ఇది 7 మాసాలుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం. ఇది మైనింగ్ ఆయనే చేస్తుంటే ఈ లీజ్ ఆర్డర్ 15 జూలై ఎందుకు ఇప్పించాడు? ఆయన తెలియకుండా జరుగుతుందా? ఆయన బినామీది. వై శ్రీనివాస్ ఈజ్ ఏ బినామీ ఆఫ్ ఎలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్. ఆయనకి ఎందుకు ఎలా జరుగుతుంది? ఇది మైనింగ్ ఆపేవాడైతే నేనే ఆపాను అంటాడు కదా, అంటే ఈ వ్యాప్తి 7 రోజుల క్రితం ఆర్డర్ అలగిస్తాడు. ఇది ఇకపోతే మీకు అందరూ కూడా దయచేసి తీసుకోవాలి. 15/5/2026 15/5/2026 అంటే మే నెల 2 మాసాల క్రితం ఈ పంతదారుల విలేజ్ సర్వే నెంబర్ 1లో విజయ్ కుమార్ నాయుడు 4 ఎకరాల 99 సెంట్లు మళ్ళీ ఎన్నికేస్తాడు. ఈ రెండు క్వారీలే, మేము మొదటి నుంచి 2 క్వారీలు అంటున్నాం. 2 క్వారీలు మైనింగ్ యాక్టివిటీ జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే మసిపూసి మారేడికాయ చెప్తూ
దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు అబద్ధాలు ఆడుతూ ప్రజలు మోసం చేస్తూ పప్పం గడుపుకుంటున్నారు తప్ప అక్కడ నిజంగా చెప్తున్నాను, ఇదేదో రాజకీయంగా ఫైట్ కాదు. ఇది 100% ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టాం కూడా. ఇది ఎట్టి పరిస్థితుల్లో పవిత్రతని కాపాడండి, పుణ్యక్షేత్రాన్ని కాపాడండి, కాపాడే రీతిలో జిల్లా అంతా కూడా సంఘటితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నిలదీయండి అని కూడా ఆయన మా దృష్టిలో చెప్పి అందరిని సమీక్షగా వెళ్ళమని చేశారు. కాబట్టి చెల్లో పంటదారుల కార్యక్రమానికి ప్రభుత్వం గడగడలాడింది. వెంటనే నిన్నటి వరకు మాట్లాడలేనటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే జోన్గా ప్రకటిస్తానని చెప్పాడు. దయచేసి అది జీవోగా నో మైనింగ్ జోన్ కింద పంటదారులు 31 కిలోమీటర్లు నో మైనింగ్ జోన్ కింద ఇవ్వాలి, తేవాలి. తెచ్చే వరకు ఈ పోరాటం ముందుకెళ్తుందని మాత్రం తెలియజేస్తున్నాం. మీరు అన్నారు కదా 2 కిలోమీటర్ల దూరం అని. అదే ఎమ్మెల్యే అన్నారు 8 మీటర్ల అదనంగా లోపల తవ్వించినట్టు కలెక్టర్ ఇచ్చినటువంటి లెటర్ ఇది. నెక్స్ట్ ఇంకో లెటరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ గారికి కేవలం అక్కడికక్కడే 1000 మీటర్ల దూరం, ఎక్కడ ఉమా ధర్మలింగేశ్వర స్వామికి దూరంగా 1000 మీటర్ల దూరం అన్నారు. మీరు 2 కిలోమీటర్లని నన్ను ఎమ్మెల్యే చెప్పాడు. పచ్చి అబద్ధం. 1000 మీటర్ల దూరం అని చెప్పాడు. 1000 మీటర్ల దూరంలోనైనా సరే మైనింగ్ చేసినా, గ్రావెల్ తవ్వినా, స్టోన్ చేసినా డెఫినెట్గా నీరు 5 దారులు రావు, 5 దారులకి డ్యామేజ్ అవుతుందని ఇగో కలెక్టర్ గారికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి మరి ఇన్ రైటింగ్లో ఉంది. ఈ లెక్కలన్నీ కూడా తిరుపతిలో ఇవన్నీ అందరికీ ఒకటి ఇచ్చి కలెక్టర్ గారికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇవన్నీ అందరూ తీసుకోండి, అన్ని లెటర్లు ఎవ్రీథింగ్. అలాగే ప్రొసీడింగ్స్ ప్రెస్ నోట్ ఇచ్చిన తర్వాత యాక్టివిటీ జరిగింది, ఈ ఫోటోలు మీ అందరికి కూడా ఇవన్నీ ఉన్నాయి, రెడీగా ఇస్తున్నాం, తీసుకోండి. బట్ నేను అందుకే ఇక్కడ మంచి క్వశ్చన్ వేశారు. మీ ద్వారా చెప్తున్నాం, మీకు నిజంగా మేము ఎక్కడ ఉంటాం, వెళ్ళి ఒక లారీతో నీళ్ళు పోయమానండి. ఆయన ఎక్కడ చెప్పాడు అక్కడ. దీనిలోంచి బురద నీరు వస్తే ఆయన చెప్పింది కరెక్టే, నేను ఒప్పుకుంటాను. అది ఎక్కడైతే తవ్వకాలు జరిగాయో ఇక్కడ బురద నీరు ఉంది కాబట్టే ఇది నీరు, అక్కడ బురద నీరు వస్తుంది. ఇక్కడ తేలిపై చాకనీళ్ళు వచ్చిందనుకోండి, అక్కడ చాకనీళ్ళు వస్తుంది. ఇదంతా ఇది ఎక్కడి నుంచి ఈ పైనుంచి ఇంతవరకు కూడా డెప్త్ ఇదొక లేరు, ఇదొక లేరు, ఇదొక లేరు, ఇదొక లేరు, ఇదొక లేరు, ఇదొక లేరు, ఇదొక లేరు. 180 అడుగులు ఇక్కడి నుంచి కింద నుంచి మనం ఇక్కడి నుంచి దిగేస్తాం కిందకి, ఇక్కడి నుంచి పైకి ఉన్నారు. ఇది తప్పించారు కాబట్టి మీరు ఇది ఎక్కడి నుంచి వస్తుందో క్లియర్గా ఇన్ రైటింగ్లో కమిట్ అయ్యారు కదా. ఇన్ రైటింగ్లో ఆరిజన్ ఎక్కడుందో వీ డోంట్ నో ప్రాపర్లీ ఆరిజన్ అని చెప్పారు వాటర్. అంచేత క్లియర్గా అది మీరు అది ఒకసారి దయచేసి ఇవన్నీ చూడండి పేపర్. ఈ డాక్యుమెంట్లన్నీ ఇవ్వండి ఒక్కొక్కరికి, దానికి వాటర్ లీకేజ్ ఇది కానీ బురదని వాటర్ లీకేజ్ వీడియో వాటర్ లీకేజ్ కింద స్టోరేజ్ అయ్యి అది బురద నీరు అయిపోయి వాటర్ లీకేజ్ స్టోరేజ్ అయ్యి బురద నీరు అయిపోయి ఆ బురద నీరే పంచదారులు అంటూ వస్తుంది. ఏమండి హిందుత్వం మీద కుట్ర చేసి చేయవలసినటువంటి అవసరం ఏముంటుంది? వాళ్ళు రాజకీయ స్వార్థం కోసం మా మీద ఏదో రాజకీయ ప్రయోజనం పొందాలి, మా జాతకాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, మనం ఏంటంటే డబ్బే ప్రధానం, కొండలే ప్రధానం, మైనింగే ప్రధానం, దేవుడు మాట దేవుడు ఎరుగును, మన గురించి ఎవడు ఎరుగుతాడు. అంచేత ఈ పంటదారుల కొండని తవ్వేసి కోట్లు మింగేస్తే అప్పుడు చూద్దాం ఓట్ల గురించి. ఈ కోట్లతో ఓట్లు కొనివచ్చు, మనకేం ప్రజల ఆదరణ అక్కర్లేదు అనే ఒకే ఒక కాన్సెప్ట్ వీళ్ళు వెళ్తున్నారు తప్ప హిందుత్వాన్ని, హిందూయిజాన్ని లేదు హిందూ ధర్మ పరిరక్షించాలని తప్పన పడుతున్నటువంటి వాళ్ళు మేమందరమే. ఎందుకంటే ఆధ్యాత్మిక కేంద్రంగా మలిచేది అక్కడ ఉన్నటువంటి ఎన్నో దైవ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పవిత్రమైన కొండ మాకొక్కరు కాదు, మా ముత్తాతల దగ్గర నుంచి కూడా అక్కడ ఉంది. పుణ్యస్నానాలు చేస్తుంటాం. కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు వస్తారు.
అంతే శివరాత్రి పూట అయితే ఒక బ్రహ్మాండమైన లక్షలాది మంది భక్తులు అన్ని జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నటువంటి సజీవ జలపాతం ఆ 5 జలాలు. ఆ జలాలనేమో వీళ్ళు ఏంటంటే ఒక జలగల్లాగా ఇద్దరికిద్దరు సీఎం రమేష్ అలాగే ఇక్కడ విజయ్ కుమార్ ఇద్దరు కూడా జలగల్లా తయారయ్యి కొండను పిండి చేసే కార్యక్రమాన్ని ఎజెండాగా పెట్టుకున్నారు. ఓకే, ఇది బురద నీరు, అది మైనింగ్. ఇగో ఈ బురద నీరుతో వస్తున్నటువంటి బురద నీరు, ఇక్కడ బురద నీరు వచ్చింది కాబట్టి అక్కడ బురద నీరు వచ్చింది. ఇది మేము 7 నెలల క్రితం మైనింగ్ జరిగిపోతుంది, అక్రమంగా జరిగిపోతుంది అని ఇది లారీలు 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 ఆ రోజే కలెక్టర్ నోటీసులో పెట్టాం. తర్వాత ఆ లారీలో అయిపోయిన తర్వాత విజిట్కి వెళ్ళాం, సింగిల్గా ఇంకా లోతుకి వెళ్ళిపోయిందని విజిట్కి వెళ్ళాం. తర్వాత బురద నీరు వచ్చేసాక ఇంకా డెప్త్కి వెళ్ళిపోయారు మేము వెళ్ళిన తర్వాత. ఆ తర్వాత ఇంకా డెప్త్కి వెళ్ళిపోయారు 160 అడుగులు. ఇవన్నీ అయ్యే ఫోటోలు, ఇవన్నీ మీరు తీసుకోవచ్చు. ఓకే, ఈరోజు పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి చెలో పంచదారుల కార్యక్రమానికి రూపకల్పన చేసుకొని పుణ్యక్షేత్రాన్ని కాపాడాలని, దైవికంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే జనసేన పార్టీకి సంబంధించినటువంటి విజయ్ కుమార్ ఇద్దరు అక్కడ పవిత్రమైనటువంటి పంచదారుల కొండని స్పాయిల్ చేసి అక్రమంగా గ్రావెల మైనింగు, స్టోను మైనింగు చట్టవిరుద్ధంగా చేస్తూ తాత్కాలికమైన పర్మిట్ ఆర్డర్తో 2 హెక్టార్లకి విజయ్ కుమార్ నాయుడు అనే పేరు మీద ఈజ్ పిఎఫ్ ఎంపీ సీఎం రమేష్ తాలూకు పిఏ అసిస్టెంట్, ఆయన పేరు మీద 2.1 హెక్టార్లు పర్మిషన్స్ ఇచ్చుకొని చట్టవిరుద్ధంగా చాలా దారుణంగా డెప్త్కి 80 అడుగులు భూమిలో నుంచి కిందకు వెళ్ళి భూగర్భంలోకి 80 అడుగులు తవ్వేశారు. ఇది 7 మాసాలుగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మేము స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఏడీ మైనింగ్స్ డిపార్ట్మెంట్ వారికి, కలెక్టర్ గారికి, స్వయంగా కలెక్టర్ గారికి నేనే ఇచ్చి, సంబంధిత ఆర్డీఓ గారికి కూడా ఇచ్చి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పాం. చర్యలు తీసుకోండి అని చెప్తే 7 మాసాల క్రితం ఇదే విషయాల్ని మా పార్టీ పెద్దలైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం, పెద్దలు బొత్స సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాం, గురువాడ అమర్నాథ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరి దృష్టికి తీసుకెళ్ళి చాలా దారుణంగా జరిగిపోతున్నాయి, మైనింగ్ జరుగుతుందని చెప్పి ఆ రోజు మీకు డేట్లతో సహా ఇది చూడండి, లారీలు ఎలా తరలి వెళ్ళిపోతున్నాయి అనేది క్లియర్గా చూపించాం. లారీలు తరలి వెళ్ళిపోతున్నటువంటిది వేలాది లారీలు. ఇది ఏదో నైట్ టైం కాదు, డే టైం. రోజుకు 300 నుంచి 400 లారీలు తరలి వెళ్ళిపోతున్నటువంటి
మీకు క్లారిటీ వచ్చిందో లేదో ఒకసారి చూడండి. అది ఎంతవరకు 7 మాసాల నుంచి మొన్న 10 రోజుల క్రితం మన కలెక్టర్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన మరుసటి రోజు వరకు కూడా ఈ దందా, ఈ గ్రావెల్ దందా, గ్రావెల్ దోపిడీ జరుగుతూనే ఉంది. ఇది మేము తొలిసారి వెళ్ళినప్పుడు రూపురేఖలు ఎలా ఉన్నాయి, తర్వాత నిన్న ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రూపురేఖలు ఎలా ఉన్నాయో ఇవి చూడండి. తొలిసారి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఇది దీని స్టేటస్ ఒకసారి దయచేసి చూడండి. తొలిసారి వెళ్ళినప్పుడు స్టేటస్ ఇది. ఇప్పుడు ఎంత లోతుకి తవ్వేశారో దయచేసి చూడండి. అప్పటికి ఇప్పటికి నేను చెప్తున్నాడే, మేము వచ్చిన తర్వాత ఇంతవరకు అసలు గ్రావెలే తవ్వకాలు జరగలేదు. 2 మాసాల నుంచే గ్రావెలో తవ్వకాలు జరిగాయి. 2 మాసాల నుంచే కదా నువ్వు వాటర్ తెచ్చుకొని రోజుకు 300 నుంచి 400గా తవ్వేస్తున్నావు. అంతవరకు అనాథరేటెడ్గా తవ్వవు నువ్వు. దీంతో మేము అడ్డుకున్నామని చెప్పి నువ్వేమో ఇవి చేసావు. ఈరోజు ఇంకా చెప్తున్నా, ఇది ఎప్పుడు ఇచ్చారు ఆర్డరు అనేది మీకు ఒకసారి తెలియాల. ఎవరికి? రిత్విక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చినటువంటిది. రిత్విక్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది. ఇదంతా సర్వే నెంబర్ 1. ఈ డేట్ దయచేసి చూడండి, 15/5/2026 డేట్ ఒకసారి మీకు ఇస్తాను క్లియర్గా. ఈ అండర్లైన్ చేసి చూడండి, 15/5/2026 మేము ఆందోళన చేస్తున్నాం అని చెప్పి 15/5/2026. ఈవేళ డేట్ ఎంత అండి? ఈవేళ డేట్ ఎంత? 23 జూలై. 15/5/2026 అంటే ఎన్ని నెలల క్రితం? 2 మాసాల క్రితం, 2 మాసాలు 10 రోజుల క్రితం. మళ్ళీ ఆర్డరు ఎవరి పేరు మీద? మీకు ఈ పేపర్ అంతా కూడా ఇస్తాను. విజయ్ కుమార్ నాయుడు, దశమనేని విజయ్ కుమార్ నాయుడు మీద 4 ఎకరాల 99 సెంట్లకి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకొచ్చాడు. ఇదే సర్వే నెంబర్ 1లో 2 హెక్టార్లకి పర్మిషన్ తెచ్చుకొని ఒకసారి ఒక ఫైల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దగ్గర మైనింగ్ అనేది 500 మీటర్లోగా మైనింగ్ జరగడానికి వీల్లేదు యాజ్ పర్ మైనింగ్ యాక్ట్ ప్రకారం. కానీ 4 ఎకరాల 99 సెంట్లు తీసుకొచ్చాడు. ఇంకా దీనికి ఎన్ఓసి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదు. ఇది అడ్డంగా చూపించి టోటల్గా ఇది వరకు 2 హెక్టార్లకి సంబంధించి 5 ఎకరాల చిల్లర మైనింగ్ చేస్తూ ఇది అడ్డంగా చూపించి ఇంకొక 4 ఎకరాల 99 సెంట్లు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాకుండా చేస్తాడు. ఇది ఈయన ఎవరంటే పిఏ, సీఎం రమేష్ గారి పిఏ. అది ఎవరికి చూడండి, 7/6/2026 డేటు దయచేసి 7/6/2026 రిత్విక్ వాళ్ళు లెటర్ పెట్టుకున్నారు. ఎవరికి? బార్క్ సంస్థ, BRC బార్క్ సంస్థకి, బాబా అటానమిక్ రీసెర్చ్ సెంటర్కి లెటర్ పెట్టారు. ఇది ఎప్పుడు? 2/6/2026. నీకు ఇక్కడ 15 నీకు ఇచ్చి ఇక్కడికి వచ్చింది 15/5/2026. ఇక్కడ 10 సంవత్సరాలకి 4 ఎకరాల 99 సెంట్లకి నువ్వు లీజుకో పక్క తీసుకొని ఇది 15 మేలో వెంటనే క్లియరెన్స్ రాకుండానే జూన్లో 7/6/2026 రిత్విక్ అనే ఎవరంటే ఈజ్ ఎ సన్ ఆఫ్ సీఎం రమేష్. రిత్విక్ అనే పేరు సీఎం రమేష్, ఆయన పేరు మీద నువ్వు ఆర్డర్ తెచ్చుకున్నావు. ఏది? ట్రాన్స్పోర్టింగ్. సీఎం రమేష్ అయితే లారీలు అయితే ఎవడు అడ్డుకోడు, బయటోడు ఎవడైనా అడ్డుకుంటాడు. సీఎం రమేష్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అయితే గ్రావెల్ పోయి ఎంతైనా ఎత్తుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ 2 మంత్స్కి ఇగో చూడండి, 3 జూన్ 2026 నుంచి 2 ఆగస్టు 2026 రేపు ఆగస్టు 26 వరకు కూడా రూట్ తెచ్చుకున్నారు. వెస్ట్ సైడ్
గేట్ ఓపెన్ చేయండి బార్క్ సంస్థలోకి, మొత్తం ఇక్కడ కొండనాథన్ని కూడా దెబ్బకెళ్ళిపోతాం, మిమ్మల్ని ఎవడో అడగడు నాది పూచి అని చెప్పేసి ఆ పంచదార కొండను తెగేద్దామని హలో 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 రిత్విక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీదుగా ఈయన ట్రాన్స్పోర్టు తెచ్చుకున్నారు. ఎప్పుడు ఇది 7/6/2026. ఇది కూడా మీకు ఈ డాక్యుమెంట్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇస్తాను, నేను మీకే ఇస్తాను. ఇది తెచ్చుకొని మొత్తం టోటల్గా దానికి ట్రాన్స్పోర్ట్ సంబంధించి 4 ఎకరాల 99 హెక్టార్లకు సంబంధించి లీజ్ ఆర్డరు 15/5/2026 తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది కాక ఇకపోతే ఈ సుందర్ బిజు కుమార్ బినామీ, ఇది ఎప్పుడు చూడండి డేటు నిన్న చెప్పాడే, ఎప్పుడో 2023లోనే ఆర్డర్ వచ్చింది, వైసీపీలోనే 2024కి జనవరి కల్లా వాళ్ళు అప్లై చేసుకుంటారు. మేము రెండింటికే పర్మిషన్ తెచ్చాం. ఎప్పుడైనా ఒక మైనింగ్ యాక్ట్ ప్రకారంగా ఒకరి అప్లికేషన్ ఎవరైతే ముందు పెడతారో ముందు పెట్టినటువంటి వాడికి ప్రభుత్వం ఓకే చేస్తే మిగిలిన అప్లికేషన్లు అవి ఎవరు రిజెక్ట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతాయి. కానీ ఇక్కడ నిన్న మాట్లాడుతున్నటువంటి ఆంబోతు ఏం మాట్లాడుతున్నాడు ఆయన, నేను 9 అప్లికేషన్లు 12 అప్లికేషన్లు వస్తే నేనే రిజెక్ట్ చేస్తానంటాడు. ఈ డిడెంట్ హ్యావ్ ఎనీ రైట్ టు రిజెక్టేషన్. ఎటువంటి అలా రిజెక్ట్ చేయడానికి రైట్ ఉండదు ఆయనకి. రిజెక్ట్ ఆయన ఎలా రిజెక్ట్ చేస్తారు అంటే ఒక యాక్ట్ ప్రకారం, కానీ ఆయనకు ఉండదు. కానీ నేనే రిజెక్ట్ చేశాను అంటున్నాడు. ఆయన ఇదేంటి 18/7/2025. ఇవాళ డేట్ అంతా, ఇవాళ డేటు 23 18/7/2025. ఆ పక్క మేము రిలే నిరాధ్యక్ష చేస్తున్నాం. మేము ఇక్కడ చేసాం. లాస్ట్ ఇయర్ ఏం చేశాడంటే ఆర్డర్ తెచ్చుకున్నాడు కామ్గా 18/7/2025. ఒకసారి దయచేసి చూడండి. ఏంటి రెఫరెన్స్ ఏంటి, 2023లో 28/01 ప్రొసీడింగ్ వాళ్ళు అప్లై చేసుకున్నారు, దానికి ఆసరాగా తీసుకొని పర్మిషన్ ఇవ్వండి అని పెట్టాడు. మీతో ఏం చెప్పాడు నేను ప్రెస్ మీట్లో, 2023లోనే ఆర్డర్ వచ్చిందని చెప్పాడు. దట్ ఈజ్ నాట్ ఏ ఆర్డర్, దట్ ఈజ్ ఓన్లీ అప్లై చేసుకున్నటువంటి అప్లికేషను ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది, ఇది 18/7/2025. ఇగో డేట్ చూడండి, కనిపిస్తుంది కదా మీకు, ఇస్తాను ఆర్డర్. అందులో ఎవరి పేరు మీద, ఇది 5 హెక్టార్లు. ఇది ఇంకో పొరపాటు, ఇది ఇంకో ఎవరైనా అనుకోవచ్చు, ఇది టెంపరీ, జనరల్గా టెంపరీ పర్మనెంట్ ఆర్డర్ టీపీఓలు ఇస్తారు. ఇది పర్మనెంట్ ఆర్డర్ కింద తెచ్చుకున్నాడు. ఎన్ని హెక్టార్లు, 5 హెక్టార్లు. ఇదంతా సర్వే నెంబర్ 156/పార్ట్ పి, అది పంచదారుల కొండే. ఇందాకేమో సీఎం రమేష్ సర్వే నెంబరు 1, ఇది సర్వే నెంబరు 156. దానికి దీనికి చూస్తే మనం ఇప్పుడు ఉన్నటువంటి మన కార్యాలయం పక్కన ఉన్నటువంటి షాపు పక్కన అనమాట. సర్వే నెంబరు డిఫరెంట్. సర్వే నెంబరు 156/పి 156/పి డేటెడ్ 18th July 2025. అప్పుడు ఎవరున్నారు, జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయనే ఈ ప్రొసీడింగ్స్ ఇప్పించుకున్నాడు. మరి అంతవరకు ముందు ఎందుకు ఇప్పించుకోలేదు? అంతవరకు ఆయనకి బేరం కుదరలేదు. ఆయనకి బేరం కుదరలేదు. బేరం కుదరకపోవడం వల్ల ఆ రోజుకి ఒప్పందాలు కరెక్ట్గా సరిపోవడం వల్ల ఆయన బినామీ అయినటువంటి ఎరా శ్రీనివాస్ ఆయన పేరు మీద లక్ష్మీ నరసింహ మినరల్స్ ప్రొపరేటర్ ఎవరంటే ఎరా శ్రీనివాస్.
లక్ష్మీ నరసింహ మినరల్స్ పేరు మీద 5 హెక్టార్లు తీసుకొచ్చాడు. హరిపురం గ్రామానికి సంబంధించిన రెవెన్యూ పంచదార కొండ 5 హెక్టార్లు. ఇది ఎప్పుడు 18/7/2025. ఇందులో కూడా ఈ లక్ష్మీ నరసింహ మినరల్స్ ప్రొపరేటర్ వై శ్రీనివాస్కి ఇచ్చినప్పుడు అది సేమ్ అదే దీనిలో ఇచ్చి ఆర్డర్ తెచ్చాడు. ఒక పక్క మేము ఆందోళన చేస్తున్నాం, ఇప్పుడు నువ్వు ఎలా క్వారీ చేస్తున్నావు క్వారింగ్, అది కూడా ఎలాగా ఇక్కడ సర్వే నెంబర్ దీనిలో 10 years చూడండి, 10 years ఏదో టెంపరీ పర్మిట్ ఆర్డర్ కాదు, 10 years లీజ్ తీసుకున్నాడు. ఇక్కడ క్లియర్గా 5 hectares హరిపాలెం విలేజ్ రాంపల్లి అనకాపల్లి మండలం ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 18th July 2025 to 17th July 2035. 10 సంవత్సరాల ఆర్డర్ తెచ్చాడు ఈ ప్రభుత్వుడు. ఒక అనకొండలా తయారయ్యాడు ఈయన కానీ సీఎం రమేష్ కానీ కొండను మింగేద్దామని. నిన్న ఏమైనా పెద్ద కబుర్లు చెప్తాను, నేనే ఆపమన్నాను, నువ్వు ఆపమన్నప్పుడు కన్నా నీకెందుకురా ఇది అంత కూడా ఇలాగ ఆర్డర్ ఎలాగిప్పిస్తావు? యూఆర్ ఏ కస్టోడియన్ ఆఫ్ యలమంచిలి కాన్స్టిట్యున్సీ ఎంటైర్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ. దానికి నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వేంటి? నువ్వు 10 years లీజ్కి ఎలా ఇప్పించగలరు? నాకేం తెలియదమ్మా అన్నట్టు నేనే లెటర్ పెట్టాను అంటున్నావు. మేము 7 మాసాలుగా ఇది ఆందోళన చేస్తున్నాం. 7 మాసాలుగా ఆందోళన చేసి ఈ కార్యక్రమాన్ని చేతకాలం చేస్తున్నాం. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ క్లియర్గా రాశారు అందు మీద. ఏమని కలెక్టర్ రాసింది? 8% నోటెడ్ ఎమ్మెల్యే గారు మేము రాసుకున్నామండి, నేను కన్సర్న్ వాళ్ళు పంపిస్తానని. ఇవన్నీ కూడా ఎవిడెన్స్. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.